సేమ్ థింగ్ విత్ ఇప్పుడు మైక్ టీవీ అని ఒకటి ఉన్నది, తులసి చందు అని ఆ ఛానల్ పెట్టుకున్నది. ఆమె బీజేపీని తిట్టిన దాంట్లో, బీజేపీ తప్పిదాలు ఎత్తి చూపెట్టిన దాంట్లో 1% అన్న బీఆర్ఎస్ తప్పిదాలను ఎత్తి చూపెట్టిర్రా మీరు తులసి చంద్ గారిని? అంటే అర్థమైంది, బీఆర్ఎస్ దగ్గర చిల్లర తీసుకున్నావేమో ఎవరికి తెలుసు, రైట్? ఈ తులసి చంద్ గారు ఏదో ట్వీట్ చేయగానే కేటీఆర్ రెస్పాండ్ అయ్యి నేను యాక్షన్ తీసుకుంటా అంటాడు. ఎందుకంటావు? బీఆర్ఎస్ మంచిగా చేస్తే కాంగ్రెస్ రాకపోవు కదా. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళని చెప్పలే నేను, కానీ నేను 10 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నా, ప్రజల తరఫున వాయిస్ ఇస్తున్నా. ఎందుకు చెప్తున్నా? నాకేం కాంగ్రెస్లో మెంబర్షిప్ లేదు, ఓకే? నాకు వాడు ఎవడన్నా పిలిచి ఇస్తానా, నాకు వద్దురా అని చెప్తా. ఎందుకు కొట్లాడుతున్నా? అందరి దొంగలలో ఎవడు తక్కువ దొంగ అని నేను ఆలోచిస్తా. ఇవాళ దేశంలో ఏమైనా కట్టిందంటే కాంగ్రెస్ వాడే కట్టిండు. తీసుకురండి, ఏ ఊర్లో అన్న బడి తీసుకురండి, ఎవడు కట్టిండో చెప్పుర్రి. ఎక్కడ నీటిపారుదల ప్రాజెక్టు తీసుకురండి, ఎవడు కట్టిండో చెప్పుర్రి. ఏ సంవత్సరం కట్టిండ్రు, అది ఎవరి హయాంలో కట్టిండ్రు చెప్పండి. నేను గమనించిన కాడికి 99% ఆర్ 100% కాంగ్రెస్ వాడే కట్టిండు. బీజేపీ వాడు ఏం కట్టిండో తీసుకురండి, కేసీఆర్ గారు ఏం కట్టిండో తీసుకురండి. కాంగ్రెస్ కట్టిన వాటికి పేర్లు మార్చిర్రు. ఇలా ఎయిమ్స్ గీమ్స్ అన్ని ఏంది కాంగ్రెస్ హయాంలో కట్టిన సెకండ్ గ్రేడ్ ఐఐటీలు అవి కాకుండా సెకండ్ గ్రేడ్లో ఉన్న కాలేజెస్ వాటన్నిటికీ పేర్లు మార్చి ఐఐటీ అని పెట్టిండు బీజేపీ. కాంగ్రెస్ హయాంలో కట్టిన ఆ బిల్డింగ్కి టీమ్స్ అని కేసీఆర్ గారు పెట్టిండు. ఇలా కాంగ్రెస్ ఉస్మానియా హాస్పిటల్ కడుతుంది, ఓకే? గాంధీ హాస్పిటల్ కాంగ్రెస్ కట్టించింది, ఓకే? అదే కేసీఆర్ వచ్చిన నాకుడుకు పెచ్చులు ఓడిపోతున్నారా అంటే కూడా కట్టియలేదు ఉస్మానియా హాస్పిటల్. కాంగ్రెస్ ఓడు కానీ, కమ్యూనిస్టులు కానీ, నక్సలైట్లు కానీ పేదోళ్ళకి భూములు వంచి పెడితే ఒక భూస్వాముల దగ్గర ఉన్న భూమి తీసుకొచ్చి ఆ ఇందిరాగాంధీ పుణ్యంతో చట్టం చేస్తే భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చి భూములు వంచి పెడితే వాళ్ళ ఎస్టీల దగ్గర ఈ మాత్రం 1 ఎకరమో, 1/2 ఎకరమో, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్నాయి. ఆ యొక్క భూదాన ఉద్యమంలో కానీ, ఆ కమ్యూనిస్టులు కొట్లాడి కానీ, ఈ ఇందిరమ్మ చేయడం వల్ల కానీ, లేకపోతే ఈ మావోయిస్టుల వల్ల కానీ ఈ భూస్వాముల దగ్గర భూమి పంచిపెడితే ఇలా నలుగురు దగ్గర ఒక వ్యవసాయ కూలీలు ఉన్న వాళ్ళ దగ్గర ఇలా 1 ఎకరమో, 2 ఎకరాలు, 3 ఎకరాలు భూమి ఉంది, ఓకే? ఆ భూమి మొత్తం గుంజుకున్నాడు కేసీఆర్ గారు. 32 కాలం ఉంటే తీసేసి 3 కాలం చేసిండు. ఎందుకు చేసినావురా? అనుభవదాడి కాలం ఉంటే తీసేసిండు. ఎందుకు తీసినావు? రేపు కోర్టుకు పోతే కూడా చెల్లది, కోర్టు డాక్యుమెంట్లలో కూడా ఏడు ఉండదు. అట్లా బలిసిన వాళ్ళకి ఒక్కొక్కరి కింద 600 ఎకరాలు ఉంటే ఎకరానికి 5,000, 10,000 చొప్పున ఎన్ని లక్షలు ఇచ్చిండు. పాలమల్లిగానికి ఎన్ని లక్షలు ఇచ్చిండు అడగండి. రైతు బంధు ఏం అవసరం వానికి? భూములు కబ్జాలు పెట్టి అడ్డదారులు దోసుకున్నానికి మళ్ళా లక్షల రైతు పేదోడు కట్టిన ట్యాక్స్ డబ్బులు ఎందుకు ఇవ్వాలి వానికి? ఇది ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి 600 ఎకరాలు ఉంది, ఎన్ని లక్షలు ఇచ్చిండు? ఒక్క దగ్గర చెరువు కనబడ్డా, శిఖం భూమి కనిపించినా, ఎక్కడ ఏది అసైన్మెంట్ ల్యాండ్స్ అయినా అన్ని కబ్జా పెట్టిండి బీఆర్ఎస్ వాడుకోలు. వాడు కేసీఆర్ గాడు, కేటీఆర్ గాడు, కవిత, బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, కింది స్థాయి నాయకులు ఒక్క దగ్గర ఒక ఇంచు భూమి వదిలినరా? 100 కోట్లకు ఒక ఎకరం అంటాడు, మేము అమ్ముతాం కొను మరి. 100 కోట్లకు ఎకరం చొప్పున కొను మరి. ఎవరికి చెప్తున్నారు? అందరి దగ్గర ఎవరి దగ్గర భూమి లేకుండా చేసేసి కృత్రిమంగా రేట్లు పెంచేసి ఇలా రియల్ ఎస్టేట్ పడిపోయింది. అంటే రియల్ ఎస్టేట్ మంచిగా ఉంటే కాంగ్రెస్ వాడు వచ్చి దాంట్లో ఏమన్నా ఏలు పెట్టిండా, కాలు పెట్టిండా? ఇప్పుడు మార్కెట్ రేటు 10 రూపాయలు ఉన్నదాన్ని 1000 రూపాయలు చేసి కొను అంటే ఓడుకుంటారా? నువ్వు 10 రూపాయలకు తీసుకురాకుంటారు అందరూ, రైట్? ఇలా బంగారము 1,00,000 రూపాయలు చేసిర్రు. 3,000 ఒక 20 ఏళ్ళ కింద 3,000కు ఉండే నా పెళ్ళి అప్పుడు. ఇలా గంధ రెడీ అయితే ఓడుకుంటారా? దాని బదులు సిల్వర్ పెట్టుకుంటున్నారు, సిల్వర్కి రుబ్బుతో ఊహించుకొని. అంటే నేనేమంటున్నా, రియల్ ఎస్టేట్ కాంగ్రెస్ వాడు ఎడగొట్టిన ఏం చేసినాం మనం? ఉన్నదానికంటే అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఉన్నదాన్ని ఎడగొట్టినాం? ఏం చెడగొట్టలే. నువ్వు అడ్డగోలు రేట్లు పెంచేసి కొనుమంటే ఓడుకుంటాడు. మార్కెట్ రేటు నువ్వు ఆ రేట్లు పెంచినట్టుగా జీతాలు పెరగలే కదా, ఆమ్దాని పెరగలే కదా. పెరిగినప్పుడు ఆమ్దాని ఎంత పెరిగిందో ఆ రేటు పెంచితే కొంటారు, కానీ నువ్వు అడ్డగోలుగా రేటు పెంచితే ఓడుకుంటాడు. దానికి కాంగ్రెస్కి ఏం సంబంధం? ఆలోచించండి మిత్రులారా దయచేసి. సో ఆ క్రమంలో చెడగొట్టేటి అన్ని చెడగొట్టి కేసీఆర్ గారు చేలో పెట్టినప్పుడు మనకు మిగులు బడ్జెట్ ఆ ఏది 60-70 ఏళ్ళలో అందరు ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు 76,000 కోట్లు అప్పు, ఓకే? కానీ మనము డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, అంత తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, మనము 2014లో విభజన తర్వాత కేసీఆర్ గారికి చేలో పెట్టినప్పుడు మనకు వచ్చిన పైసల కంటే మనం సృష్టించిన సంపద కానీ దానివల్ల మనకు మిగులు బడ్జెట్ ఉండే.
అప్పులు చేయలే. సో అట్లా 76,000 కోట్లే ఉండే అంతకుముందు చేసిన ముఖ్యమంత్రులు అందరూ, నేదురు మల్లి జనార్దన్ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు, ఇట్లా అందరు చేసిన అప్పు, అంజయ్య గారు, ఇట్లా అందరు చేసిన అప్పు కలిపితే 70 ఏళ్ళలో చేసిన అప్పు 76,000 కోట్లు. అదే కేసీఆర్ లుచ్చనాకుడికి వచ్చినాక ఒక 11 వాళ్ళ 70 ఏళ్ళు పట్టింది 76,000 కోట్లు అప్పు చేయడానికి. ఈ లుచ్చనాకుడికి వచ్చినాక ఇంచుమించు 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఆర్బీఐ దగ్గరనేమో 4 లక్షల కోట్ల అప్పు తీసుకున్నాడు గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం అనుమతితోటి. మిగిలిన ఏమో కార్పొరేషన్లు పెట్టిండు, కాళేశ్వరం కార్పొరేషన్, ఇంకో కార్పొరేషన్, కంపెనీ పేరు పెట్టి ఆ కంపెనీ పేరు మీద అప్పులు తీసుకున్నాడు. ఈ కాళేశ్వరంలో మేము ఈ ఇన్వెస్ట్ చేస్తాము, ఇళ్ళకి వచ్చిన సంపదతోటి మేము నీ అప్పులు కడతామని. అలా పీకేదే ఉంది కానీ వచ్చేదేం లేదు. ఆ విధంగా ఇంకో 3 లక్షల కోట్ల అప్పు చేసిండు. మొత్తం 7 లక్షల కోట్ల అప్పు చేస్తే ఇప్పుడు మనకు వస్తున్న ప్రజలు కడుతున్న ట్యాక్స్ డబ్బులకి వెళ్ళి 5-6 వేల కోట్లు తక్కువ నెలకి కేవలం మనం చెప్పిండు ముఖ్యమంత్రి గారు, నేను కరెక్ట్ నంబర్ మర్చిపోయినా. సో తక్కువ 6,000 కోట్లు 10,000 కోట్లు కేవలం వీడి కేసీఆర్ గారు చేసిపోయినటువంటి అప్పుకి మిత్తి కట్టుకుంటూ పోతున్నాం. మళ్ళీ అది గుదిబండ, అలాకెళ్ళి ఒక్క నీళ్ళు వస్తలేవు, ఏమొత్తలేదు, కరెంటు మింగుతుంది తప్ప.